హాయ్ అండి. ఈరోజు టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. చింత చిగురు మటన్ కర్రీ విత్ రాగి సంగటితో ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి. ఫస్ట్ నేను ఒక 3/4 కేజీ అంటే 3/4 కేజీ మటన్ తీసుకున్నాను. దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలండి ఒక 6 విజిల్స్ వరకు. నెక్స్ట్ చింత చిగురు తీసుకొని చూడండి చేత్తో ఇలా చేసుకోవాలండి. బాగా అది నలిపేయాలంటే మరీ అంత నలిపేయకూడదు. చూడండి ఇలా ఇంతవరకు చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కుక్ అయిన మటన్ని తీసుకొని ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలండి. ఉడికిన తర్వాత మనం దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో చూడండి. ఫస్ట్ ఇవన్నీ దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అండి. నేను వేసేటప్పుడు చెప్తాను. ఫస్ట్ మటన్ తీసుకొని చూడండి, దాంట్లో కోకోనట్ పేస్ట్, కొబ్బరి పేస్ట్ అండి, కొబ్బరి మసాలా 3 స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ కారము, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ వేసుకున్నాను. మీకు ఇంగ్రీడియంట్స్ కూడా నేను పైన మెన్షన్ చేసినాను ఎంతెంత వేసానని. ఇలా బాగా కలుపుకున్నాక 4 టమాటోస్ వేసానండి. దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 1/2 కిలో బ్రింజాల్ వంకాయలు నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను. అవి వేసుకున్నాను. అంటే మీరు ఎంతైనా వేసుకోవాలి. 1/2 కిలో వేసుకున్నాను, మీరు 1/4 కిలో అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 మినిట్స్ బాగా ఉడకాలండి. చూడండి ఉడికే వరకు పెట్టుకున్న చిగురుని ఇలా వేసి కలుపుకోవాలండి బాగా. చూడండి చిగురు వేస్తే ఇంకా చింతకాయ పులుసు వేయాల్సిన అవసరం ఉండదండి. చిగురే సరిపోతుంది, ఆ పులుపుకి ఆ టేస్ట్ సరిపోతుంది. చూడండి ఇలా బాగా ఒక 15 మినిట్స్ బాగా అలా అంటే మూత పెట్టకుండా ఉడికించుకున్నానండి. చూడండి ఆయిల్ నేను ఫస్ట్లో వేయలేదండి. ఆయిల్ అంతా ఉడికించాక మసాలా అంతా అయిపోయాక లాస్ట్లో ఒక 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. చూడండి ఇలా బాగా కుక్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ కుక్ అయ్యేలా చేసేసి బాగా వండాలండి. చూడండి తర్వాత మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించి ఆఫ్ చేసేయాలి. తర్వాత దాంట్లో కాంబినేషన్గా నేను రాగి సంగటి చేసుకున్నాను. రాగి సంగటి చేసుకొని చూడండి మెత్తగా అన్నాన్ని వడికించుకున్నాను. రాగి పిండి వేసుకొని బాగా చూడండి వేసుకొని రాగి సంగటి తయారైపోయిందండి. చూడండి ఎలా అంటే ఆ రాగి సంగటి దాని మీద నేను బెండకాయ పచ్చడి కూడా చేశాను. కొంచెం నెయ్యి వేసుకుని అలా చూడండి ఆ సంగటి ఎంత మెత్తగా ఉంటుందో అది చేసుకుని టేస్ట్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. నా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు.